శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయం. మీకు శనివారం దినం. ఈ శనివారం ఒక ప్రత్యేకమైనది. సంవత్సరానికి ఒక్కసారి వస్తున్న వినాయక చవితి తిథి ఉంటుంది. అలాగే తులారాశి వారికి అత్యంత శుభకరమైన వినాయక చవితిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ రాశికి ఏ నక్షత్రానికి గాని ఇటువంటి అవకాశం అనేది రాలేదు. ఈ వినాయక స్వామి యొక్క చవితి తిథిలో ఈరోజు స్వాతి నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం రెండు తులారాశిలో చంద్రుడు ఉండడం ఇది గొప్ప వరం. మనకు స్వామివారు ఆశీర్వాదం మంచిగా కలుగుతుంది. సిద్ధి బుద్ధితో మనం జీవితంలో ఉన్న కష్టాలు అనేక బాధలు తొలగించుకోవాలని తులారాశి వారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కూడా స్వాతి నక్షత్రంలో ఇలా రావడం చాలా గొప్ప వరాలు ఇవ్వగలుగుతాడు. అందువల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్ చాలా బలంగా ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాల్లో ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా వాళ్ళ పై అధికారుల దగ్గర కానీ పదవిని అలంకరించేది కూడా జరగబోతుంది. అలాగే కార్మికులకు కానీ అందరికీ కూడా మంచిది. తులారాశి వారికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. అలాగే మనం ప్రతిరోజు గ్రహాల స్థితి అనుసరించి గ్రహ నక్షత్ర పాదాలను బట్టి మీకు వివరిస్తున్నాను. ఈరోజు ఒక శుభం జరిగినది. ఏమంటే ఎన్నో రోజులుగా బుధుడు దశమ స్థానంలో ఉండి కొన్ని మంచి శుభాన్ని ఇస్తూ కొద్దిమందికి ఉద్యోగాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నాడు ఆయన. ఇప్పుడు సూర్యుడు చేత అంటే లాభస్థానానికి వచ్చి చేరాడు. ఈ లాభస్థానంలోకి వచ్చి చేరిన తర్వాత ఎవరితో స్నేహితం చేశాడు? సూర్య భగవానుడు సొంత ఇంట్లో బుధుడు చేరాడు. అప్పుడు రవి బుధాత్య యోగం అనేది ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది. అందువల్ల ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకు కానీ అలాగే డబ్బుల పరంగా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో డబ్బులు వస్తే దానికి సంబంధించిన ఇల్లు కట్టుకోవడానికి కానీ నూతన ఆభరణాలు కొనుక్కోవాలి లేదా వాహనాలు కొనుక్కోవాలని మీరు ఎన్నో రోజులు కలలు కంటున్నారు. అది అన్ని పూర్తిగా నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ రోజు మొదటి రోజుగా ఆయన బుధుడు సింహ రాశిలో ప్రవేశించాడు. సింహరాశి అంటేనే తులారాశికి లాభస్థానం. అందువల్ల చాలా తెలివిగా ఏ కార్యక్రమాలైనా మీరు చేసుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే కుటుంబంలో చాలా మంది అన్నదమ్ములతో ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా పండుగ వాతావరణంగా కూడా చెప్పవచ్చు. అందువల్ల ఈరోజు జీవితంలో ఎదుగుదల అనేది సంపూర్ణంగా కనబడిన రోజు అర్థమవుతుంది. నూతన వ్యాపారాల గురించి మీరు చాలా రోజులుగా చూస్తుంటారు. ఆ నూతన వ్యాపారాల గురించి ఈరోజు ఒక మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులతో ప్రారంభించండి. చిరు వ్యాపారం నుంచి ఉన్నత స్థానం వ్యాపారం వరకు చేయడానికి మీకు అనుకూలంగా ఉండదు. బుధుడు వచ్చాడు కదా, ఇంకా వ్యాపార రంగాన్ని సర్దిచ్చి నష్టాలని పూడ్చి ఖచ్చితంగా వ్యాపార రంగం కూడా మీకు డెవలప్మెంట్ అనేది కూడా కనబడబోతుంది. అలాగే మీరు వాహనములు మరియు సంపదను పొందవచ్చును. సాధారణం మీకు అన్ని విధముల యందు సంపదలు శ్రీ సంపదలు పొందగలరు అని కూడా చెప్పవచ్చు. అందువల్ల మీరు అత్యంత జాగ్రత్తగా ఎదుటి వారి దగ్గర కానీ ఎవరికైనా మాట్లాడేటప్పుడు కానీ కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకొని మాట్లాడుతూ ఉండాలి. అలాగే మనం ప్రేమించిన వ్యక్తులతో కూడా ఇంకా మీట అబద్ధాలు చెప్పి వాళ్ళని ఎక్కువ మెప్పించి ముందుకు పోలేరు. ఎందుకంటే ఇక్కడ కుజుడు యొక్క పరిణామం చాలా బలంగా ఉన్నాయి. అందువల్ల ప్రేమించిన వ్యక్తులతో మోసగించబడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్కువగా చేసే విభేదాలు కూడా రావడానికి అవకాశాలు. అలాగే కుటుంబంలో భార్యాభర్తలు స్థితిగతులు చాలా మెరుగుపడబోతుంది రాబోయే కాలంలో. ఒక చిన్న ప్రేమతో మొదలవుతున్న వీళ్ళ ఇద్దరి మధ్య ఇబ్బందులు జరిగిన వారు కూడా దూరం అయిపోయిన వారు కూడా దగ్గర చేరుకోవడానికి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందువల్ల చాలా సంతోషంగా ఉంటారు. సంతానం లేని వారికి తులారాశి వారు ఖచ్చితంగా సంతానం సంపూర్ణంగా కలుగుతుంది. మీ ఇంట్లో ఒక పండుగ వాతావరణం ప్రారంభమవుతుంది. విదేశీయం పోవాలని ప్రయత్నించే వారికి శుభకాలం
ప్రారంభమైనది. అలాగే తులారాశి వారికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు.